హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ మన్నించు ఓ ప్రేమ పార్ట్ 23 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథ్కు ప్రమోద్ని తన పై ఆఫీసర్స్ అప్పజెప్పగా విశ్వనాథ్ ప్రమోద్తో కార్తికేయను పైకి పంపించడానికి అతని బ్రెయిన్ వాష్ చేయడం ప్రారంభించి కార్తికేయ కేసు కోర్టులో హీరింగ్కి వచ్చేసరికి ఒక్కొక్క నిజం బయటికి వస్తూ ఉండగా ప్రమోద్ మీద కార్తికేయ విషయంలో ఒత్తిడి చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఇంకోవైపు జైలు నుండి బయటికి వచ్చిన ఆద్య బావ ఆద్య కాలేజ్కి వెళ్ళి శరవ అక్కడ పెద్ద గొడవ చేయడం ప్రారంభించాడు. అయితే అదే విషయం అరవింద్ మనుషులు అతనికి ఫోన్ చేసి చెప్పగా అరవింద్ ప్రస్తుతానికి చాలా బిజీగా ఉండడంతో కొంచెం ఆలోచించుకొని, సరే నేను కొద్దిసేపట్లో వస్తా, మీరు వాడిని కనిపెట్టుకొని ఉండండి, వాడి వల్ల ఆద్యకు ఎలాంటి హాని కూడా జరగకూడదు అంటూ వారితో చెప్పి కార్తికేయ కోసం వెతుకుతున్న రౌడీ గ్యాంగ్ అందరితో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ, చూడండి నేను ధృవ, నా గురించి మీకు చాలా బాగా తెలుసు, నేనేం చేయగలను ఏం చేశానో ఇప్పటికే వార్తలు మీ దాకా అందే ఉంటాయి కదా. కానీ మీలో ఎవ్వరికీ కూడా కార్తికేయ గురించి సరిగా తెలియదనుకుంటా. అందుకే ఇంకా అతని గురించి వెతుకుతూ అతను దాచిన డబ్బుల గురించి ఎంక్వైరీ చేస్తూ తన కూతుర్ని బెదిరించాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ మీరెవ్వరికీ తెలియని నిజం ఏంటంటే ఆ కార్తికేయ ఎవరో కాదు, అసలు రౌడీ కూడా కాదు, ఒక పోలీస్ ఇన్ఫార్మర్. కాబట్టి ఒక రౌడీ షీటర్ని ఎంక్వైరీ చేయకుండా మేము జైల్లో ఉంచి కేసుల్ని ఫైల్ చేసి ఒక్క కేసు కూడా హీరింగ్కి రాకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్నాళ్ళు చూసుకుంది. మీరు ఎప్పుడైనా విన్నారా ఏ రౌడీ షీటర్నైనా ఎన్ని సంవత్సరాలు న్యాయ వ్యవస్థ ఏమీ చేయకుండా ఉండడం? అసలు మీ రౌడీలు ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయారు? అతని గురించి తెలియక మీరందరూ అతని ముందే ఇప్పుడు తోక జాడిస్తూ ఉన్నారు అంటుంటే ఆ రౌడీ గ్యాంగ్లో కొందరు అదంతా విని భయపడుతుంటే మరికొందరు నమ్మలేకపోతున్నారు. వారిలో కొంచెం తెలివి ఉన్నవారు, అసలు మీరు చెప్తుంది మేమెందుకు నమ్మాలి, అసలు ఇది ఎలా సాధ్యం అంటుంటే ధృవ ఆ మాటలకు నవ్వుతూ, ఎందుకు సాధ్యం కాదు చెప్పండి, పోలీసులు ఎప్పుడూ కూడా అన్ని పనులను చట్ట పరిధిలోనే చేయాలి, అదే కదా మీలాంటి వాళ్లకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో అందుకే అలాంటి వారి కోసం చట్టం తయారు చేసిన ఒక వ్యక్తే ఈ కార్తికేయ. అతను ఈ చట్టంలో సెక్షన్స్లను దాటి శిక్ష వేస్తాడు మీలాంటి వాళ్లకు. కానీ నేను ఇదే వ్యవస్థలో ఉంటూ ఈ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఆడుకునే వారికి శిక్ష వేస్తున్నా. ఇది సాధ్యమైనప్పుడు అదెందుకు సాధ్యం కాదు? అసలు అంతెందుకు చెప్పండి, మీలో అంతమంది రౌడీ షీటర్స్ని కార్తికేయ నిలువునా చంపేశాడు, అదంతా మాకు తెలుసు. అయినా కార్తికేయకు మా చట్టంలో ఎలాంటి శిక్ష కూడా మేము వేయలా. సో నేను చట్ట పరిధిలో చేసే పనిని తను చట్టం దాటి చేస్తున్నాడు. కాబట్టే మీ అందరికీ చెప్తున్నా, ఇక మీదట తన మీద పగతో తన కూతురు అంటూ తిరిగారో మీ అందరూ ఎన్కౌంటర్లో పోతారు. మీకు నేను 48 గంటల సమయం ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరూ మారిపోండి, మహానుభావులు అవ్వండి అని నేను చెప్పను, కానీ పారిపోండి, ప్రాణాలను కాపాడుకోండి నా నుంచి, కార్తికేయ నుంచి. ఎందుకంటే కార్తికేయ ఇంకా 2 హీరింగ్స్లో జైలు నుండి బయటికి వస్తున్నాడు అంటూ చెప్పి ఆ మీటింగ్ ముగించేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఆ రౌడీ గ్యాంగ్ల నుంచి ఆద్యను కాపాడుకున్నాను అనే ఫీల్తో కార్ని స్టార్ట్ చేశాడు. ఇంకోవైపు ప్రమోద్ కార్తికేయ గురించి తెలుసుకుంటూ విశ్వనాథ్ చెప్పింది ప్రతిదీ ఆలోచిస్తూ కుముద తనతో అన్న మాటల గురించి గుర్తు చేసుకుంటూ ఆద్య ఎందుకు లాయర్ చదువుతుందో, ఎంత కష్టపడి చదువుతుందో తెలుసుకున్నవాడు కాబట్టి వాటన్నిటి గురించి అతని మనసులో మెదడులో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ కాలేజ్ దగ్గర శరవ గొడవ చేయడం, ఆద్య ఎవరో ఎలాంటిదో, ఆమె తండ్రి ఎవరో, అతను ఎన్ని నేరాలు చేశాడో, ఇప్పుడు ఎక్కడున్నాడో, ఇలా ఆద్య గురించి ఏ విషయాలు అయితే దాచిపెట్టి ఇన్ని రోజులు సమాజంలో ఆమె తిరుగుతుందో
వాటన్నిటి గురించి ఇప్పుడు చెబుతూ ఆమె పరువంతా అందరి ముందు తీసేస్తూ అలాంటి నేరస్తుడి కూతురితో చదవడం ఎంత ప్రమాదమో చెబుతూ అక్కడున్న వారందరినీ భయపెడుతూ ఆ కాలేజెస్ ఎప్పుడు కూడా ఇలాంటి నేరస్తులకే ప్రవేశం ఇస్తుంది అంటూ ప్రమోద్ విషయాన్ని వారందరికీ గుర్తు చేస్తూ ఆమెకున్న మంచి పేరును పరువును అంతా తీసేశాడు. అదే సమయంలో ఓబుల్ కూడా అక్కడికి మీడియాను తీసుకువచ్చి బయటికి వచ్చిన ఆద్యను చూపిస్తూ కొడుకు చేసిన రచ్చంతా చెబుతూనే ఉన్నాడు. అదంతా విన్న అక్కడున్న వారందరూ ఆద్యను చీదరగా చాలా చీప్గా చూస్తూ ఉంటే చివరికి ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అక్కడ జరుగుతున్న గొడవంతా తెలిసి బయటికి రాగా అప్పటికే అక్కడ చాలా రాద్ధాంతం జరిగిపోయి ఆద్య కార్తికేయ కూతురని సాక్ష్యాలతో సహా వాళ్ళిద్దరూ నిరూపించి రచ్చ రచ్చ చేస్తూ ఉంటే ఆద్యకు అసలు ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అసలు వాళ్ళిద్దరూ చేస్తున్న ఆ పనిని ఎలా ఆపాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే అక్కడున్న అంతమందిలో ఏ ఒక్కరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. పైగా తప్పుడు ఆధారాలతో కాలేజ్లో జాయిన్ అయ్యి కాలేజ్ వారిని మోసం చేసినందుకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రిన్సిపల్ అక్కడే చెప్పేశాడు. దాంతో ఆద్యకు పరీక్షలు రాశాను అనే సంతోషం లేదు. ఎందుకంటే ఆమెకు లాయర్ సర్టిఫికెట్ వస్తుందో రాదో అని భయం పట్టుకుంది ఆ నిమిషంలో. దాంతో ఆమె తాడో పేడో తేల్చుకుందామని మాట్లాడబోతూ ఉండగా శరవకు ఆద్య సంగతి తెలిసేసరికే శరవే ఆమెను మాట్లాడనివ్వకుండా ముందు అక్కడి నుండి ఆమెను లాక్కొని తీసుకొని పోవడం కోసం చూడగా నేహ వచ్చి ఆద్యకు సపోర్ట్ చేయగా ఓబుల్ నేహను పక్కకు తోసేశాడు. అంత జరుగుతున్నా కూడా మీడియా వాళ్ళు కానీ కాలేజ్ వారు కానీ తోటి విద్యార్థులు కానీ ఆమెకు అస్సలు సపోర్ట్ చేయడం లేదు. ఇంతలో అరవింద్ అక్కడికి రాగా అదంతా చూసి కోపంతో అరవింద్ వెంటనే అక్కడికి వెళ్ళి శరవను కొట్టి ఆద్యను సేవ్ చేయగా శరవకు అరవింద్ అంతమంది ముందు అతన్ని ఆ విధంగా కొట్టడంతో అతనికి వచ్చిన కోపంతోనే మీడియా వారి అందరి వైపు చూశారుగా ఇది ఒక బజార్ది, దాని తండ్రి కోసం ఎంతకైనా తెగిస్తుంది. చివరికి ఇది ఓ పెద్ద ఆఫీసర్ కొడుకునే పటాయించింది. ఇప్పుడు ఆ రౌడీ షీటర్ కూతురు ఈ పెద్ద ఆఫీసర్కి ఉంపుడు గత్తె. ఇది వీడి కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టే వీడు దీన్ని దగ్గరుండి మరీ చదివిస్తున్నాడు అంటూ ఇంకా ఇంకా మాటలు అంటూ విశ్వనాథ్ పేరుని కూడా కలుపుతూ మీడియా ముందు వారి ముగ్గురి పరువును తీసేశారు. అయితే అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆద్య అరవింద్ ఆమె పక్కకు చేరేసరికే కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతూ, అవును మా నాన్న రౌడీని అయితే ఏంటి, నేనైతే రౌడీని కాదు కదా, మరి నాకు చదువుకునే హక్కు లేదా? అవును మా నాన్న నేరాలు చేశాడు అయితే నాకు బ్రతికే హక్కు లేదా? అసలు ఎప్పుడో మా నాన్న చేసిన నేరాల గురించి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన ప్రమోద్ సార్ కేసునే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను కూడా ఆయనలాగే తయారవ్వాలా ఏంటి? తన తల్లి చేసిన పనికి ఏమీ తెలియని అమాయకులను చంపి సార్ జైలు పాలయ్యాడు. మరి మా తండ్రి జైలుకు పోయాడు కాబట్టి అందుకు కారణం పోలీసులు అనుకొని నేనిప్పుడు వాళ్ళందరి మీద కక్ష సాధించాలా ఏంటి? కనిపించిన పోలీసునల్లా పొడి చేసుకుంటూ పోవాలా? అప్పుడు మరి నాకు సార్కి తేడా ఏముంటుంది? అయినా మీకు నా తండ్రి నేరస్తుడు కావచ్చు, నాకు కాదు. ఎవరు ఏమన్నా సరే ముందు తను నాకు తండ్రి, ఆయనే నాకు ముఖ్యం. మీరందరూ బయటవారిగా ఆయన నేరాలను చేశాడు అంటే నమ్ముతారేమో, కానీ నేను కాదు. ఎందుకంటే నేను ఆయన కూతుర్ని. ఒకవేళ మా నాన్న మీరనుకున్నట్లుగా పెద్ద భయంకరమైన రౌడీయే అయితే ఆయన కింద మా కోసం పనిచేసే కొంతమంది రౌడీలే ఉండి మా దగ్గర కావాల్సినంత డబ్బుంటే అసలు ఇన్ని రోజులు మా నాన్న జైల్లో ఉండే పనేంటి చెప్పండి? పైగా ఒక ఆడపిల్లగా నేనింత దీనస్థితిలో ఉండే పరిస్థితి నాకేంటి? నా ఐడెంటిటీని మార్చుకుని మరీ తిరిగే అవసరం ఏంటి అంటూ మొత్తం చెబుతూ, చూడండి నేను నా తండ్రి మాటను మాత్రమే నమ్ముతా. ఆయన నేరాలు చేయడానికి కారణాలు ఉన్నాయి అన్నాడు. నేను ఆ కారణాలనే నమ్ముతా. మా నాన్న మాటనే నమ్ముతా. అలాగే నేను నా తండ్రి తప్పేమీ చేయలేదు అని నమ్ముతున్నాను కాబట్టే న్యాయంగా అతన్ని విడిపించాలని కోరుకుంటున్నా. ఒకవేళ చేసిన నేరాలకు అందుకు తగ్గ శిక్ష ఇన్ని రోజులు నా తండ్రి జైల్లో అనుభవించేశాడు.
అందుకే నేను లాయర్ చదువుతున్నా, నా తండ్రి కోసం మాత్రమే చదువుతున్నా, ఆయనను బయటికి తేవాలి అనే చదువుతున్నా. ఎందుకంటే ఆయన నా తండ్రి. ఒకవేళ నా తండ్రి బయటికి వచ్చిన తరువాత కూడా అలాంటి నేరాలే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఈసారి నేనే దగ్గరుండి మరీ నా తండ్రిని జైలుకు పంపించి శిక్ష పడేలా చేస్తా అంటూ తన భర్త వైపు తిరిగి, చూడండి, మాది ఎలాంటి తప్పుడు సంబంధం కూడా కాదు, మేమిద్దరం కూడా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, అలాగే ఆయనకు మా తండ్రి గురించి బాగా తెలుసు. ఇక్కడ మీ అందరికీ మీడియా పరంగా ఇంకో విషయం చెప్తున్నా వినండి. అదేంటంటే, నా తండ్రి రౌడీ అయితే ఆ రౌడీని అరెస్ట్ చేసింది నా భర్త తండ్రి విశ్వనాథ్, ఓ పోలీస్ ఆఫీసర్. మరి ఇంత తెలిసిన నా భర్త నన్ను నమ్ముతున్నాడు అంటే నా తండ్రిని కూడా తను నమ్ముతున్నట్లే కదా. అసలు మీరు నా తండ్రి చేసిన పనులన్నిటినీ చూసి ఇప్పుడు ఇక్కడ నన్ను జడ్జ్ చేస్తున్నారు కదా. మరి నా తల్లి చేసిన పనిని చూసి నన్ను నా తల్లిలా ఉంటానేమోనని మీరందరూ అనుకోవచ్చు కదా. నా తల్లి తన చావు బతుకుల్లో ఉండి కూడా నా భర్త అమ్మకు తన అవయవాలను దానం చేసి మరీ చనిపోయింది. మరి నాకు నా తల్లి పోలికలు ఉండొచ్చేమో. ఇంకొకరి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, లేదా పోయే ప్రాణం వేరొకరికి ఉపయోగపడాలి అనుకుంటూ ఉండొచ్చేమో. నేను కూడా అంత మంచిదాన్ని కావచ్చు కదా, ఏమో అంటూ మాట్లాడుతూ ఉంటే అక్కడ అందరూ కూడా ఆమె మాటలతో ఆలోచనల్లో ఉంటే ఓబుల్ ఆమె మాట్లాడిన మాటలకు ఏదో అనబోతూ ఉండగా ఇంతలో శరవ తన ప్లాన్ అంతా బెడిసికొట్టినందుకు కోపంతో మరొకసారి ఆద్యను లాగడానికి చూడగా ఈసారి అరవింద్ ఆమె చెయ్యి పట్టుకున్న శరవ చెయ్యిని విరిచి ఎముకలు విరిగేలాగా 4 గట్టిగా కొట్టి మీడియా ముందే వారు ఆద్యను చిన్నతనం నుంచి ఎలా చూసుకున్నారో, ఆద్యతో ఎంత దారుణంగా ప్రవర్తించారో ఆ తీరునంతా చెప్పి కొన్ని రోజుల క్రితం వారు ప్లాన్ చేసి ఆద్యను ఏం చెయ్యబోయారో మొత్తం చెబుతూ దానితో పాటు శరవ మొదటి భార్యను చంపిన ఆధారాలను కూడా చూపిస్తూ అతను వస్తూనే పోలీసులకు ఫోన్ చేసి రావడంతో ఆ సమయానికి పోలీసులు అక్కడికి రాగా శరవను తన తండ్రిని పోలీసులకు అప్పచెప్పాడు. అక్కడే అదే సమయంలో వారి దగ్గరున్న పోలీసులతోనే కిడ్నాపింగ్ కేసును, న్యూసెన్స్ కేసును కూడా ఫైల్ చేయించారు. అదంతా చూస్తున్న మీడియా వారు వీరిని వదలకుండా ప్రశ్నిస్తూ ఉంటే మీడియాలో ఒకరు అరవింద్ను కార్తికేయ గురించి అడగ్గా కార్తికేయ మౌనంగా ఉండడంతో మరొకరు అరవింద్కు తన తండ్రికి ఉన్న గొడవను గుర్తు చేసుకుంటూ, నువ్వు పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందా అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ పెళ్లినే తండ్రి కొడుకుల గొడవకు కారణంగా చూపిస్తూ అడగ్గా ఏం చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక అరవింద్ ఆలోచిస్తూ ఉంటే ఆద్య మాట్లాడుతూ, చూడండి, మీరు ఈ మధ్య ధృవ అనే ఆఫీసర్ గురించి చాలా చక్కగా చెప్తున్నారు మీడియాలో. ఆయన తీసుకున్న కేసులో తప్పకుండా న్యాయం ఉంటుందని, అలాగే ఆయన ఇంతవరకు కూడా ఏ కేసు ఓడిపోలేదు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా. అలాంటి ఆఫీసర్ ఇప్పుడు నా తండ్రి కేసు తీసుకున్నాడు అంటే నా తండ్రి వైపు న్యాయం ఉందనే విషయం ఇక్కడ మీ అందరికీ అర్థమవుతుంది కదా. కాబట్టి కోర్టులో ఉన్న కేసు గురించి ఇలా బయట దయచేసి మీడియా పరంగా మాట్లాడద్దు, అది రూల్స్కు కూడా వ్యతిరేకం అంటూ అరవింద్ను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకోవైపు అదంతా తెలుసుకున్న విశ్వనాథ్ కోపంతో శరవను, ఓబుల్ను జైలుకు వెళ్ళిన తరువాత ఇతను వారి కోసం జైలుకు వెళ్ళి తన అధికారాన్నంతా ఉపయోగించి అతని కోపం తీరేదాకా వాళ్ళను కుక్కను కొట్టినట్లు కొట్టించాడు. ఎందుకంటే మీడియాకు అసలు విషయం మిఠాయి పొట్లంలో వేసినట్లుగా అందించినందుకు, మీడియాలో అతని పేరు కూడా తీసుకువచ్చి గబ్బు లేపినందుకు. అయితే అదే సమయంలో అతన్ని బెదిరిస్తూ తన భర్తను, కొడుకును రిలీజ్ చేయించకపోతే తనతో చేతులు కలిపిన విషయం, ఆద్యను అడ్డు తప్పించుకోవడానికి వారిని వాడుకున్న విషయం అంతా సాక్ష్యాలతో మీడియాకు చెబుతానంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆద్య అత్త. ఇంకోవైపు మీడియాలో వచ్చిన న్యూస్ని కార్తికేయ, ప్రమోద్ ఇద్దరూ చూశారు. అయితే కార్తికేయ బాధపడుతూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే అదంతా చూస్తున్న ప్రమోద్కి ఆ రాత్రి తను చేయబోయే పని గురించి ఆలోచన మొదలైంది. మరోవైపు ఆద్య చాలాసేపు గదిలో కూర్చొని ఆలోచించుకున్న తరువాత ఓ నిర్ణయానికి వచ్చి అరవింద్ దగ్గరకు వెళ్ళి ఆమె ధృవ అనే ఆఫీసర్ని కలవాలి అనుకుంటుందని, అందుకు ఆమెకు సాయం చేయమంటూ అతన్ని అడుగుతూనే
ఆమె అదే సమయంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని, అతనితో మాట్లాడాలి అని అడుగుతూ ఉంది. ఏమండోయ్, మరి ఇప్పుడు మీరు కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా.